వరలక్ష్మీ మాయమ్మ వరమీయవమ్మ పరమ పావనివమ్మ బంగారు బొమ్మ అని శ్రావణమాసపు లక్ష్మి సిరులనీయమ్మ. శ్రావణ మాసం అంటేనే సిరులనిచ్చేది. అసలు సిరులు మనకి ప్రకృతి మొత్తంలో ఉండే సిరి లక్ష్మి అంటే మనం అనుకుండే ఒక్క బయటికి కనిపించే లక్ష్మే లక్ష్మి కాదమ్మా. ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనం ఇంద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే, ఇవన్నీ కూడా ధనాలే. ఈ ధనాలన్నీ కూడా ఎవరి అధీనంలో ఉంటాయంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల లక్ష్మీ అమ్మవారి అధీనంలో. వరుణం కానివ్వండి, భూమి కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, సమస్తము వీటి నుంచి వచ్చే శక్తులన్నిటికీ అధిదేవతగా అమ్మవారిని చెప్పబడుతుంది. కాబట్టి ఆ ఫలశ్రుతిలో ప్రత్యేకంగా దొరుకుతుంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క శక్తి ప్రకృతి మొత్తము నిండి ఉంటుంది ఇక్కడ చెప్పడం. కాబట్టి ఆవిడ సిరుల్ని ఇవ్వడం అంటే మనకు ఔషధుల్ని ఇస్తే సిరుల్ని ఇచ్చినట్టే, ఆరోగ్యాన్ని ఇస్తే సిరుల్ని ఇచ్చినట్టే. కాబట్టి ఈ సిరులకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారు. అసలు ఆ పేరులోనే మనకు కనిపిస్తుంది, ఏదో మహాలక్ష్మి అనో ధైర్యలక్ష్మి అనో ఇంకోటి కాదు, వరలక్ష్మి. నువ్వు కోరుకోవడమే ఆలస్యం, నా దగ్గర నుంచి ఆలస్యం లేదు అని చెప్పేటటువంటి